ఉన్నారు. దానికి సంబంధించి కూడా మరింత అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడుగుదాం. రామారావు, చెప్పండి, అసలు ఉద్యోగులందరికీ ఖచ్చితంగా విధి నిర్వహణలో ఎవరైతే ఉండబోతున్నారో వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వక తప్పదు, కానీ ఎందుకు ప్రస్తుతం ఈ గందరగోళ పరిస్థితి నెలకొంది? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం చాలా గందరగోళంగా మారింది. అధికారులకి, ముఖ్యంగా కొంతమంది రిటర్నింగ్ అధికారులు ప్రదర్శిస్తున్న స్వామి భక్తి ఈ పోస్టల్ బ్యాలెట్ల మొత్తం వ్యవహారంలో గందరగోళంగా మారటానికి దారితీసింది. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వాళ్ళు ఎపిక్ కార్డుతో పాటు ఫామ్ 12, అదేవిధంగా మరో రెసిడెన్షియల్ ప్రూఫ్కు సంబంధించి మరో ఐడి కార్డు, ఈ మూడు సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తే వాళ్ళకు పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. ఆ పోస్టల్ బ్యాలెట్ ఏ రోజు వినియోగించుకోవాలో కూడా దానికి సంబంధించిన ఇంటిమేషన్ కూడా వాళ్ళకి అందజేస్తారు. కానీ ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి వర్కింగ్ ప్లేస్లో ఎవరైతే ఆ రోజు ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో, ఇంక్లూడింగ్ జర్నలిస్ట్, ఈసారి అయితే కేంద్ర ఎన్నికల సంఘం జర్నలిస్టులకు కూడా అవకాశం కల్పించింది. ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పించాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడో నిర్ణయించింది. ఇది అనాదిగా కొనసాగుతూ కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విధులకి మొత్తం 3,50,000 మంది అధికారుల్ని నియమిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో దాదాపుగా 75% టీచర్లు ఉంటారు. అయితే ఈ టీచర్లందరూ కూడా తమ పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకునేందుకు ఈసారి వాళ్ళు పనిచేసే ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆ పనిచేసే ప్రాంతంలో కాకుండా వాళ్ళు ఫామ్ 12Dని రైజ్ చేస్తే దీన్ని మీకు ఎక్కడైతే ఓటు హక్కు ఉందో వెళ్ళి మీరు అక్కడ ఇవ్వాలి అని చెప్పి కొంతమంది రిటర్నింగ్ అధికారులు పేచీ పెట్టడం, పైగా ఇంతవరకు వాటిని తీసుకోకపోవటం కూడా తీవ్ర వివాదాలకు దారితీస్తుంది. పైగా రాష్ట్ర ఎన్నికల CEO కూడా దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా స్పష్టత ఇచ్చిన దాఖలాలు లేవు. పదే ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ కనీసం చీమగుట్టినట్టుగా కూడా వ్యవహరించడం లేదని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ముందు ఆథరైజేషన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆథరైజేషన్ లెటర్స్ వస్తే దానికి సంబంధించి ఆథరైజేషన్ లెటరు, ఒకవేళ జర్నలిస్ట్ అయితే దానికి సంబంధించిన అక్రిడేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, అదేవిధంగా రెసిడెన్షియల్ ప్రూఫ్, వీటి 4ని జత చేసి ఆ ఫామ్ Dతో కలుపుకొని ఆ రిటర్నింగ్ అధికారికి ఇస్తే వాళ్ళు ఎక్కడైతే ఓటు హక్కు ఉందో మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. ఓటు హక్కు ఉన్న ప్రాంతానికి రిటర్నింగ్ అధికారి వాటిని తీసుకొని మనకి ఆ తర్వాత ప్రాసెస్ని ప్రారంభించాలి. ఈ విధంగా ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో 3,50,000 మందిని కూడా ఎవరైతే ఎన్నికల విధులకు వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా చేసేందుకే కొంతమంది అధికారులు స్వామి భక్తి, అందరూ కూడా కాదు, కొంతమంది రిటర్నింగ్ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కూడా ఉద్యోగ సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే, ముఖ్యంగా టీచర్లు ఎక్కువగా ఎన్నికల విధుల్లో ఉంటారు. ప్రిసైడింగ్ అధికారులుగా కానీ, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులుగా కానీ, లేకపోతే పోలింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం సచివాలయ సిబ్బందిని, అంటే వేలు మీద ఇంకు గుర్తు పెట్టే వాళ్ళని మాత్రమే సచివాలయ సిబ్బందిని ఉపయోగించాలి అని చెప్పారు. మిగతా అన్ని పోస్టుల్లో కూడా ఓటర్ జాబితాని వెరిఫై చేసే వాళ్ళు కానీ, లేకపోతే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్ కానీ, పోలింగ్ ఆఫీసర్స్ కానీ, వీళ్ళంతా కూడా ఉపాధ్యాయులే ఉంటారు. ఎందుకంటే వీళ్ళంతా ఎక్కువ మంది కూడా ట్రైన్డ్ పీపుల్ కాబట్టి వీళ్ళందరినీ కూడా అక్కడే తీసుకున్నారు. అందువల్ల ఈ ఉపాధ్యాయులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళను ఓటు హక్కు వినియోగించుకోకుండా చేసేందుకు కొంతమంది రిటర్నింగ్ అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర CEO మాత్రం ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత రిటర్నింగ్ అధికారిని పనిష్ చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఎవరైతే ఆ విధంగా ఫామ్ 12Dని ఇవ్వటానికి తిరస్కరిస్తున్నారో, లేకపోతే మీరు ఎక్కడైతే ఓటు ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఆ ఫామ్ 12Dని ఇవ్వాలని చెప్తున్నారో అటువంటి రిటర్నింగ్ అధికారుల మీద ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు CEO కూడా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ లో ఓటింగ్ రైట్ అనేది ఇట్ ఈస్ ప్రైమరీ రైట్ ఆఫ్ ద సిటిజన్, ఆ ప్రైమరీ రైట్ను ఉపయోగించుకునేందుకు ఎవరైతే అడ్డుపడుతున్నారో దాన్ని రాష్ట్ర CEO సీరియస్ గా తీసుకోవాలి అని కూడా ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. మొత్తం 3,50,000 మంది సిబ్బంది పోలింగ్ విధులను నిర్వహించేందుకు వెళ్తున్నారు. ఇటువంటి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తేనే వాళ్ళకి వాళ్ళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అండ్ క్రీడ్
వాళ్ళు ఎక్కడైతే ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలనుకుంటున్నారో వర్కింగ్ ప్లేస్ ఉందో అక్కడ ఒక పోలింగ్ కేంద్రాన్ని అరేంజ్ చేసి దానికి సంబంధించిన ఓట్లను వేయటం అనేది పోల్ చేయటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇంతవరకు దానికి సంబంధించిన అసలు ఫామ్ 12D ఎక్కడ ఇవ్వాలి, తర్వాత దీనికి ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఈ రోజు వరకు కూడా క్లారిటీ లేకపోవడంతో మొత్తం పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం తీవ్ర గందరగోళంగా